భగవంతుడు ఈ ధరణిపై వచ్చినప్పుడు మొదటి ధారణ, అన్నిటికంటే శ్రేష్ఠ ధారణ అందరికీ తెలిపారు. అది సంపూర్ణ పవిత్రత. దేహాన్ని చూడడము, దేహము యొక్క సంకల్పం చేయడము కూడా అంతర్మనస్సుని కలుషితం చేసేస్తుంది. సోదరి దృష్టి కూడా వికారాలు రావచ్చు. రాత్రి పగలు అభ్యాసం చేయాలి. నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అని. ఆత్మ ఈ శరీరంతో అతుక్కుని ఉంటుంది. ఎన్నో జన్మలోంచి వికారాలలో మునిగిపోయాము. ఒకరోజు అకస్మాత్తుగా ఈ కామ మహాశత్రువని, ఆది మధ్య అంతము దుఃఖం ఇస్తుందని వింటుంది. మరి సరిపోతుందా? ఒక్కరోజు ప్రతిజ్ఞ చేసేస్తాము పవిత్రతది. ఇది సరిపోతుందా? పవిత్రత కేవలము ప్రతిజ్ఞ చేయడంతో కాదు. పవిత్రత ఒక నిరంతర సాధన, నిరంతర ప్రయత్నము. ఎలాగైతే చైతన్యము ఉన్నతి పొందుతూ ఉంటుందో, పవిత్రత యొక్క పరిభాష సూక్ష్మమవుతూ ఉంటుంది.